హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ వీఆర్ వ్లాగ్. సో ఇక్కడైతే మన రెసిపీ వచ్చేసి పూరి విత్ కూర్మా. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పూరి చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. నేను మైదా ఏమీ లేకుండా ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేసుకుంటున్నాను ఇక్కడ పూరి అనేది. ఫస్ట్ మనం పిండి కలుపుకోవడానికి నేను ఇక్కడ పిండి అనేది వేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ వరకు నేను పిండి అనేది తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వీఆర్ వ్లాగ్స్కి. సో ఇక్కడైతే నేను పిండి అనేది వేసేసుకుంటున్నాను. ఎంతైతే కావాలో మీరు అంతవరకు వేసుకోండి. నేనైతే 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను ఒక కొలతగా. సో నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము, సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక్కడైతే నేను పిండి వేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి నేను మనకి పూరి అనేది క్రిస్పీగా రావడానికి 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. మనకి పూరి అనేది క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఎంతైతే మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. పూరి అనేది టేస్ట్గా ఉంటుంది. మీరు 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటే నేనైతే ఇక్కడ వేసుకోలేదు. సో ఇలా సాల్ట్ ఇదంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని మనం వాటర్ పోసుకొని మనం ఈ చపాతీ పిండిని కలిపేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం వాటర్ పోసుకొని మనం పిండి అంతా కలుపుకోవాలి. మనం ఒకేసారి వాటర్ అనేది పోసుకున్నాము అంటే ఒకేసారి వాటర్ పోసుకుంటే మనకి ఎక్కువైపోతుంది. కాబట్టి మనం తీసుకున్న పిండికి ఎగ్జాక్ట్గా హాఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. మనం ఒక 2 కప్స్ తీసుకుంటే 1 కప్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని సో సేమ్ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. సో ఇలా చేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద నేను బంగాళదుంపలు తీసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే కూర్మా కోసం ఉడకబెట్టేసుకుంటున్నాను. సో ఉడకబెట్టేసుకుందాం. మనకి ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని తీసుకొని ఫస్ట్ నేను ఇలాగా ముద్దల్లాగా చేసేసుకుంటున్నాను. ఇలా ముద్దల్లాగా చేసేసుకొని మనం చపాతీలు అనేది ఫస్ట్ ఒత్తేసుకుందాం. సో ఇలా ఒక దాని మీద కొంచెం పిండి వేసేసుకొని ఈ ముద్దల్ని ఇలా వేసుకోవాలి. మనం చపాతీలాగా నీట్గా రౌండ్గా చేసుకుంటే పూరి అనేది నీట్గా పొంగుతుంది. సో చూసారు కదా, ఇలా మనం రౌండ్గా చేసేసుకోవాలి చపాతీలు అనేవి. ఇలా చేసేసుకొని అన్ని చపాతీలని చేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేసేసుకుందాం. మనకి ఎంతైతే ఆయిల్ మనం తీసుకున్న బౌల్ని బట్టి ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు ఇక్కడ ఆయిల్ అనేది పోసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసేసుకొని మనకి బాగా హీట్ అయిపోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న చపాతీలని మనం పూరీలో వేసేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మనకి పూరి అనేది బాగా పైకి పొంగుతుంది. ఇలా ఫస్ట్ మనం ఆయిల్లో డిప్ చేసేసుకుంటే ఇలా పైకి అనేది పొంగుతుంది. అలా 2 సైడ్స్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మనం ఉడికించుకొని పక్కకు తీసేసుకోవాలి. పూరి అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఒక 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్టీగా కూడా ఉంటుంది. బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి క్రిస్పీ కూడా చాలా ఉంటుంది. సో ఇక్కడైతే నాకు 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ చపాతీలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా నీట్గా ఇలాగే మనం పూరీలాగా చేసుకొని సో ఒక ప్లేట్లోకి ఆయిల్ అంతా వాడ్చుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ చపాతీ పూరీలు అనేవి బాగా పొంగుతున్నాయి పైకి. సో ఇలా అయితే మనకి పొంగాలి. ఇలా పొంగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. సో వీటిని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. రిమైనింగ్ పిండితో కూడా పూరీలు చేసేసుకుందాం. ఇలా చేసేసుకున్నవి పూరీలు ఇలా చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కూర్మా స్టార్ట్ చేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను.
ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఇందులో తాలింపులు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పెట్టేసుకున్నాను కాబట్టి వాటిని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి వాటిని కూడా వేసేసుకోవాలి. సో వాటిని కూడా వేసేసుకొని బాగా మగ్గాలి. అలా బాగా కలిపేసుకొని సో ఇవి త్వరగా మగ్గాలంటే మనం ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో అలా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని సో వీటిని అయితే బాగా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన ఉడికిస్తే మనకి ఇవి త్వరగా వేగిపోతాయి. అంటే కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, సో వాటిని తుక్కు తీసేసి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి. సో ఇలా ఉడికింది కదా, చూసారు కదా ఇక్కడ మనకి అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి, బాగా మగ్గినవి. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మునిగేంత వరకు కొంచెం వాటర్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సో ఇవి ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మనం బాగా ఉడికించాలి. సో ఇది మనకి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత సో అవి ఉడికేలోపు మనం ఒక చిన్న కప్లో సో ఇదైతే మనకి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బాగా హైలో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఉడికించేలోపు మనం ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్ లాంటిది తీసుకున్నాను. ఇందులోకి కొంచెం శనగపిండి తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని అలా నీట్గా కలిపేసుకోవాలి మనకి గ్రేవీ కోసం అనమాట. సో దీన్నైతే కొంచెం చిక్కగా ఇలా కలిపేసుకొని నీళ్ళతో సో కాగిన తర్వాత మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి. సో ఇది కొంచెం చిక్కబడేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. అప్పుడైతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనం సాల్ట్ కూడా చూసుకొని సరిపోయిందో లేదో చూసి కొంచెం యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ వేసినప్పుడు మనం కొంచెం వేసాం కాబట్టి. ఇక్కడైతే మంచి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నాకు పూరి అండ్ కూర్మా కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజీ సుయర్ వ్లాగ్స్కి.